సో హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటూ వద్దాము. ఇప్పుడు ఏమి ఇచ్చాడు? ఇఫ్ 10, 20, ఎక్స్ అండ్ 40 ఆర్ ఇన్ ప్రపోర్షన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ విల్ బీ. సో ఇక్కడ మనకి ఒకటి ఇచ్చాడు అనమాట. ఇవన్నీ కూడా ప్రపోర్షన్లో ఉన్నాయి అని చెప్తున్నాడు. ఇది అగ్నివీర్లో లాస్ట్ టైం ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా ఈజీగా ఉంటుంది, సాల్వ్ చేసి చూడండి. ద వాల్యూ ఆఫ్ ఎక్స్ విల్ బీ అంటున్నాడు. సో మన ఎక్స్ యొక్క వాల్యూ ఏంటో ఐడెంటిఫై చేయమంటున్నాడు. స్టార్టింగ్లో నెంబర్స్ ఏమున్నాయి? 10, 20, నెక్స్ట్ ఎక్స్ అండ్ 40. ఓకేనా, ఈ నెంబర్స్ ఉన్నాయి అనమాట. సో ఇలా ఉన్నప్పుడు ప్రపోర్షన్ అని ఇచ్చాడు కదా, ఇక్కడ పర్టికులర్గా ప్రపోర్షన్ అని ఇచ్చాడు. సో మనకి ఇలా నెంబర్స్ ఇచ్చినప్పుడు ప్రపోర్షన్ యొక్క ఫార్ములా ఏంటంటే, ఓకేనా, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అనమాట. ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే, సో ఎక్స్ట్రీమ్ వాల్యూస్ మనకి ఏమేమి ఉంటాయి? 10 అండ్ 40. అంటే పర్టికులర్ ఈ ప్రాబ్లం మనకి ఏమిటో ఎక్స్ట్రీమ్ వాల్యూస్ 10 అండ్ 40 అనమాట. అప్పుడు ఏమవుతుంది? ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అన్నాడు కాబట్టి ప్రొడక్ట్ అంటే మనం ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఈక్వల్ టు 40. ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అన్నాడు. సో రిమైనింగ్ వాల్యూస్ ఏమున్నాయి మనకి? 20 ఇంటూ ఎక్స్గా ఉన్నాయి. సో 10 40 సార్ ఎంత? 10 4 సార్ 40. 0 ఉంటుంది కాబట్టి యాస్టీజ్గా 400 అవుతుంది. 20 యాస్టీజ్గా 20 ఎక్స్ అవుతుంది. సో 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 2 1 సార్ 2 20 సార్. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చి మనకి? ఎక్స్ ఈక్వల్ టు 20. ఎక్స్ ఈక్వల్ టు 20. సో ఈ 20 అనేది ఏ ఆప్షన్లో ఉందో సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, ఇది అగ్నివీర్లో రిపీట్ అయినటువంటి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఎక్కడా కూడాను స్కిప్ చేయకుండా చూడండి. సేమ్ అదే విధంగా ఇంకో క్వశ్చన్ సాల్వ్ చేద్దాం చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే, ఇఫ్ 10th January 204 ఈజ్ ట్యూస్డే, వాట్ విల్ బి డే ఆన్ ది 10th January 2005 అన్నాడు. అంటే మనకి క్లియర్గా ఏమి ఇచ్చాడంటే 2004 అని ఇచ్చాడు, మెన్షన్ చేశాడు. ఓకేనా, 2004 అనేది మెన్షన్ చేశాడు. సో మనకు ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? 204 అనేటువంటిది మనం క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే అది లీప్ ఇయరా. సో ఆ లీప్ ఇయర్లో మనకి ఓవరాల్గా ఫిబ్రవరిలో 29 డేస్ ఉంటాయి. ఓకేనా, ఒక ఎన్ని డేస్ ఉంటే మనకి 29 డేస్ ఉంటాయి అనమాట. సో ఆ 29 డేస్ ఉన్నప్పుడు మనం ఈజీగా మనం ఏమన్నాడు? వాట్ విల్ బి ద డే ఆన్ 10th January 2005 అంటున్నాడు. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ ఏం చేస్తాము? ఇప్పుడు ఆల్రెడీ ప్రీవియస్గా 2004 అనేది ఇక్కడ ట్యూస్డేగా ఉంటుంది. ఓకేనా, ట్యూస్డేగా ఉంటుంది. సో క్లియర్గా 2004 అంటే మనకి ఇక్కడ లీప్ ఇయర్ అనమాట. సో లీప్ ఇయర్ కాబట్టి మనకి ఎన్ని డేస్ ఉంటే మనకి ఎక్స్ట్రా 2 డేస్ యాడ్ అవుతుంది. అప్పుడు ట్యూస్డే ప్లస్ 2 ఈక్వల్ ఎంత అవుతుంది?